డీటెయిల్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని కడియం ప్రకృతి ప్రేమికులతో నిండిపోయింది. కలిసి ఉంటే కలదు సుఖం అనే సందేశానికి నిదర్శనంగా కడియం పల్ల వెంకన్న నర్సరీలో న్యూ ఇయర్ పురస్కరించుకుని అద్భుతమైన వన కూర్పును సృష్టించారు. వివిధ రంగులు జాతుల మొక్కల సమ్మేళనంతో రూపొందించిన ఈ ఆకృతి అందరినీ ఆకట్టుకుంటోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదిని సృజనాత్మకంగా ఆహ్వానించేలా మొక్కలతో హ్యాపీ న్యూ ఇయర్ 2026 అనే అక్షరాలను ఆకర్షణీయంగా రూపొందించారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం, సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఉగాది, స్వాతంత్ర దినోత్సవం, దసరా వంటి ప్రత్యేక సందర్భాల్లో విశిష్ట వన కూర్పులు రూపొందించడంలో పల్ల వెంకన్న నర్సరీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఏడాది కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ ఏర్పాట్లు చేపట్టారు. వివిధ రకాల మొక్కల సోయగాలతో సుందరీకరించిన ఈ కూర్పు ప్రకృతి ప్రేమికులను, సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆకృతుల మధ్య ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు సందర్శకులు ఆసక్తిగా చూస్తున్నారు. పల్ల వెంకన్న నర్సరీ రైతు పల్ల సత్యనారాయణమూర్తి, సోదరుడు పల్ల గణపతి కుమారులు, యువ రైతులు పల్ల వెంకటేష్, వినయ్ ఈ ఆకృతులను రూపకల్పన చేశారు. దాదాపు 4 రోజుల పాటు సుమారు 50 మంది కార్మికులు శ్రమించి వేల మొక్కలతో ఈ వనకూర్పును సిద్ధం చేసినట్లు నర్సరీ రైతులు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం ఈ మొక్కల కూర్పును జనవరి 18 వరకు నర్సరీలో ఉంచనున్నట్లు వారు వెల్లడించారు. ఈ వనకూర్పు ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ జాతులు, మతాలకు చెందిన ప్రజలందరూ ఒకే తోటలోని విభిన్న మొక్కల మాదిరిగా పరస్పర సహకారంతో ఐక్యతతో జీవించాలనే సందేశాన్ని నర్సరీ రైతులు చాటి చెప్పారు. ఒక్కొక్క మొక్క ప్రత్యేకమైనదైనా అన్నీ కలిసి ఉన్నప్పుడే ఆ తోటకు అందం వస్తుందన్న భావనకు ఈ ఆకృతి ప్రతిరూపంగా నిలుస్తోంది. వివిధ రంగులు, జాతుల మొక్కలతో రూపొందించిన ఈ ఆకృతి వల్లే దేశంలో వివిధ రాష్ట్రాలు, వివిధ జాతులు, వివిధ మతాలకు చెందిన ప్రజలందరూ 2026వ సంవత్సరంలో ఐక్యతతో సుఖ సంతోషాలతో జీవించాలని నర్సరీ రైతులు ఆకాంక్షించారు. కడిపిలంక అలాగే ఇక్కడ మా కస్టమర్లకు, శ్రేయభిలాషులకు, అలాగే 99 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను నేను. అలాగే ఇక్కడ మా కడియం మండలంలో నర్సరీస్ చాలా అధిక సంఖ్యలో 2000 సుమారు ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద నర్సరీస్ అంతా కూడా వచ్చి సూపర్లు జనం కోసం చాలా కష్టపడి ఇక్కడ వేల రకాల మొక్కలతో ఇక్కడ రకరకాల రీతుల్లో పెడతారండి. ఒక్కొక్కరు ఎవరు ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ఇలాగ దాన్ని డిజైనింగ్ చేసి దాంట్లో వేలాది మొక్కలు, తర్వాత మన దగ్గర మొక్కలు సరిపోక సీజనల్స్లో అలాగ బయట నుంచి పూనా నుంచి, కేరళ నుంచి, అలాగే రకరకాల కలకత్తా నుంచి అనేక రకాల మొక్కలు తెప్పించి ఇక్కడ డిజైనింగ్ ఏర్పాటు చేసి ఇది మన ఈ జనం చూడటం కోసం జనవరి నెల అంతా కూడా ఉంచుతారు. ఈ లోపల ఇక్కడ అందరూ కూడా
దీన్ని ఈ పని కట్టుకుని దీనికోసం చాలామంది మన వాళ్ళు ఉద్యోగస్తులు బయట చేసేవాళ్ళు అందరూ కూడా పండగకు వస్తారు. తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళకపోయి నర్సరీని మాత్రం ట్రిప్ పెట్టుకుని వచ్చి చూస్తుంటారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా వెంకటేష్. మాది పల్లా వెంకన్న నర్సరీ అండి, కడియం. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే 99 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మా నర్సరీలో ప్రతి సంవత్సరం కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ, ఇలాగ మొక్కల ద్వారాగా ఆహ్వానం పలుకుతూ మా నర్సరీలో ఎప్పుడు ప్రతి ఏటా ఏదో కాన్సెప్ట్ తీసుకుని వాటిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా 2026కి స్వాగతం పలుకుతూ ఈ మొక్కల ద్వారాగా ఈ ఆహ్వానాన్ని ఇలా మొక్కల్లో తీర్చిదిద్దాం. దీంట్లో రకరకాల మొక్కల్ని యూజ్ చేసి, రకరకాల కలర్స్ని యూజ్ చేసి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ఏంటంటే మెయిన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకుని మన మొక్కల్లో ఉన్న కలర్స్ని, రకాలని, అలాగే వివిధ వెరైటీస్ని తీసుకుని ఎంత అద్భుతంగా ఈ కూర్పుని తీర్చిదిద్దామో, అలాగే మన దేశంలో కూడా చాలా ప్రాంతాలు, చాలా భాషలు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అందరం కూడా సమిష్టిగా మన దేశం యొక్క అభివృద్ధికి ముందడుగు వేయాలని, యువత అందరూ కూడా మన దేశం యొక్క పురోగతిని పెంచే విధంగా మన దేశం యొక్క అభివృద్ధిలో తోడ్పడతారని కోరుకుంటూ